అలాంటి పక్షపాతం మీకు ఉండకూడదు అని చెబుతూ, చూడండి సంఘానికి, సమాజానికి, మనకి ఉపయోగపడే విషయాలు కొన్ని చెప్తున్నాడు. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని వస్తారంట, ప్రశస్త వస్త్రములు అంటే మంచి ఖరీదైనటువంటి బట్టలు కట్టుకు వస్తారంట. ఎక్కడికి వస్తారు? సమాజ మందిరంలోకి వస్తారంట. అంటే చూసారా, అంటే సమాజ మందిరంలోకి వచ్చేటప్పుడు పేదవారు వస్తారు, ధనికులు వస్తారు, దరిద్రులు వస్తారు, ఉన్నవారు వస్తారు, లేనివారు వస్తారు, అన్ని వర్గాలకు లేదంటే అన్ని వృత్తులకు సంబంధించిన వారు వస్తారు. అలా వచ్చినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలి, మీ బిహేవియర్ ఎలా ఉండాలి వారి పట్ల అని చెబుతూ కొన్ని విషయాలు చెప్తున్నాడండి. మురికి బట్టలు కట్టుకొని దరిద్రుని లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి వాడిని సన్మానిస్తారండి. సార్ వందనాలండి, సార్ నమస్తే అండి, సరే అండి అని గౌరవప్రదంగా వాడిని సన్మానించి, మీరు ఇలా ప్లీజ్ ఇక్కడికి రండి, ఇక్కడ కూర్చోండి, అక్కడ వద్దు సార్, ఇలా ఇక్కడ కూర్చోండి. అర్థమవుతుందా? వాడు ఎలాగొచ్చాడు మందిరంలోకి? బంగారం ఉంగరం వేసుకున్నాడు, వేలికి మంచి క్వాలిటీ బట్టలు కట్టుకున్నాడు, మనిషి వస్తే తలతలలాడిపోతున్నాడు. అవునా? వీడు ఎప్పుడు రాలేదు బాబు మన మందిరానికి, ఇంత మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళ ఉంది అని చెప్పి అతనికి చైర్ వేస్తున్నారంట, సన్మానిస్తున్నారంట, గౌరవిస్తున్నారంట, సార్ అని రెస్పెక్ట్ చేస్తున్నారంట. ఇంకో ఆయన కూడా వచ్చాడంట. మరి అతన్ని ఏమంటున్నారు? ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగుమునుగా కూర్చుండమని చెప్పిన యెడల మీ మనుష్యులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా అంటున్నాడు. ఇందులో ఇద్దరు వచ్చింది మనుషులే, అవునా? ఇద్దరు ఆవరణంలోనికి, మందిర ఆవరణంలోకి, సమాజ మందిరంలోకి ప్రవేశించిన వారు మనుషులే. అయితే ఇందులో ఒకడు క్వాలిటీ బట్టలు కట్టుకున్నాడు, బంగారం ధరించుకున్నాడు, వచ్చాడు. ఇంకొకడు వాడుకున్న పేదరికమును బట్టి, వాడుకున్న స్థాయిని బట్టి వాడు క్వాలిటీ బట్టలు కట్టుకోలేదు, వాడికి మంచి వస్త్రాలు, మంచి ఆభరణాలు లేవు. కానీ ఇద్దరు కూడా దేవుని మందిరానికి రావడానికి అర్హులే. కానీ ఇద్దరిని పోల్చి చూస్తే ఎవరిని ఎక్కువ గౌరవిస్తున్నారంట? ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని, బంగారం పెట్టుకున్న వాడిని, వీడి వల్ల మనకి ఏదో లాభం కలిగితే కొంచెం బాగా బెటర్గా ఉన్నాడు, వీడి వల్ల మనకి ఏ లాభం కలగదు. ఈడిని చూస్తేనే మన దగ్గర నుంచి ఈడికి పెట్టే విధంగా ఉన్నాడు, వీడి దగ్గర నుంచి మనకేమీ వచ్చేది లేదు. వీడిని చూస్తే కొంచెం బాగా ఉన్నాడు. అందుకే చూసారా, కొన్ని సంఘాల్లోని జాబులు చేసిన వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఎందుకు తెలుసా? నెలకి 40,000 సంపాదించాడు అనుకో, ఎంత వస్తాయి పాస్టర్ గారికి? దశమ భాగం ఎంత వస్తుందమ్మా? 4,000 వస్తుంది. అర్థమవుతుందా? కూలి పని చేసేవాడికి ఏమవుతుంది? ఏమీ రాదు. అర్థమవుతుందా? అలాగే ఒక పోలిస్తున్నారంట సంఘాలలో. మన ప్రభు అలాగే లేడురా అని చెప్తున్నాడు సంఘానికి. అలాగే చెబుతూ దరిద్రుడికి, ధనవంతుడికి ఉన్న భేదాన్ని చక్కగా వివరిస్తున్నాడు. చూడండి అక్కడ, నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఏం చెప్తున్నాడండి? నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఒకసారి మీరు ఎందుకు అలా చూస్తున్నారు? అలాంటి కొలమాను మీరు ఎందుకు కొలిసి చూపిస్తున్నారు భేదం? అలా చూపించకండి. అలాగే చూపిస్తే లోకస్తుడికి మనకి సంబంధం ఉండదు, తేడా ఉండదు. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాంగా, మనం దేవుని పిల్లలం, మనం ప్రేమించేవారం, మనలో ఏ ద్వేషం ఉండదు, మనలో ఏ కర్మషం ఉండదు, కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు అని ఏమీ లేవు అని చెప్తున్న మనము, బాప్తిస్మం తీసుకున్న వీరందరూ క్రీస్తు యేసునందు ఏకమై ఉన్నారని చెబుతున్న మనము, మరి ఎందుకు ఇలాంటివి మీరు చూపిస్తున్నారు? దీని ద్వారా దేవుడు మహిమపరచబడడు అని చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఎంత ప్రేమగా చెప్తున్నాడంటే ఆలకించండి అని చెబుతూ, ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఏం చెప్పాడండి? అవునా? దరిద్రుడు లాజరు ఉన్నాడా లేడా? దరిద్రుడేనా? దేవుడు ఏర్పరచుకోలేదా?
ఏర్పరచుకున్నాడు. దేవుడు ఎవరిని ఈడు తక్కువోడు ఆడు ఎక్కువోడని చూడలా. దేవుడు దరిద్రులైన వారిని కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. విశ్వాస విషయంలో ఎలాంటి వారంట? భాగ్యవంతులు. అంటే మనిషికి ఉండవలసింది ఏంటంటే దేవుని మీద అపారమైన నమ్మకం. ఆ విశ్వాసాన్ని చూసే దేవుడు మనిషికి వెలకెడతాడంట. మనం ఏం చూస్తాం? బయట వేషధారణ చూసి మనిషికి వెలకెడతాం. దేవుడు ఏమంటాడంటే వారి విశ్వాసాన్ని చూసి. అందుకే మీరు చూడండి, కొన్ని సంఘాలలో పేదవారే చాలా ఎక్కువగా కష్టపడతారండి. సంఘ పరిచర్య విషయంలో కానివచ్చు, సంఘ కార్యక్రమాల విషయంలో కానివచ్చు, చాలా కష్టపడతారు. నా అనుభవంలో చెప్తున్నాను. అంత కష్టపడిన తర్వాత ఆ సంఘ కార్యక్రమం జరిగిన తర్వాత వాడు తెల్ల బట్టలు కట్టుకువస్తాడు, మంచి ఆభరణాలు ధరించి వస్తాడు. ఈ మైకి తీసుకుని పాస్టర్ గారు ఏమంటారు తెలుసా? ఈ కష్టపడిన వాళ్ళందరూ పక్కన పెట్టేసి ఆ తెల్ల వస్త్రాలు ధరించుకున్న గురించి గొప్పగా చెప్తాడు. అలాంటి సందర్భాలు ఎన్నో చూశాను నేను. సంఘ కార్యక్రమాల కోసం కష్టపడతారు, సంఘ నిర్మాణం కోసం కష్టపడతారు. సంఘం ఆర్థికంగా ఉన్నదంటే వారికి చేయూతను అందించడానికి కష్టపడి డబ్బులు సమకూర్చినటువంటి బీదవారు చాలామంది ఉన్నారు టీములు. అలాంటి వారిని పొగడరు మైక్ తీసుకొని. ఎవరినే? చక్కగా బట్టలు కట్టుకొని ఉంగరాలు ధరించుకొని వస్తే మా సార్ లేకపోతే మాకు ఇంత జరగలేదండి. ఎడి వీడా? ఎందుకు పనికిరాడు వాడు? కానీ మైక్ తీసుకుని వాడి గురించి గొప్ప చెప్తారు. అంటే మనుషుల్లో ఏమున్నాయి? భేదాభిప్రాయములు. అందుకే అలా చూడొద్దు అంటున్నాడు. అలా చూడడం వల్ల ఏం కలుగుతాయంట? సంఘాల్లో భేదాభిప్రాయాలు కలుగుతాయంట.